కుంభరాశి. కుంభరాశి వారికి నవంబర్ 24 తారీఖు నుంచి నవంబర్ 30 తారీఖు వరకు ఏ రకంగా గోచారం ఉండబోతుంది? వీరికి ఏ రకమైన విషయాల్లో పురోభివృద్ధి అనేది ఉంటుంది? ఆ రకమైన వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం అనేది కుంభరాశి మీద ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహస్థితి అంతా కూడా ప్రస్తుతం వీరికి అనుకూలమైన స్థితిలో కలగటం వల్ల చాలా విషయాల్లో ముందుకు రాగలుగుతారు. అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని కలవరపెడుతున్న ఏ సమస్య అయినప్పటికీ కూడా అంటే ఉద్యోగం ఉంటుందా? పోతుందా? సరే ఇదేదైనా సరే సమయానికి అమ్ముడైపోయి దానివల్ల వచ్చే ధనంతో నేను నా యొక్క పెద్ద బాధ్యత ఏదైతే ఉంటుందో ఆ బాధ్యతను నేను నెరవేర్చుకోగలుగుతానా లేదా? ఇలాంటి భయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఒక అభయాన్ని ఇవ్వగలిగిన గోచారంగా ఈ వారం ఉండటం అనేది మీకు కొండంత బలాన్ని చేకూరుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఉన్న రాజ్యస్థానంలో స్థితి, తర్వాత వచ్చే లాభస్థాన స్థితి, గ్రహాల వీటన్నిటి వల్ల కూడా ఏదైనా సరే దీపం ఉండగానే ఇల్లు చక్కట్టుకోవాలి అనేది ఒక మనకి శాస్త్రం. ఆ రకంగా ప్రస్తుతం ఉన్న గోచారం అనేది మీకు అనువుగా ఉంది. కనుక త్వరితగతిన ఏదైనా సరే మీరు కొంత మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళినట్టయితే గనక అవి విజయముఖం పట్టడానికి కూడా అవకాశాలు ఎక్కువుంటాయి. ఇక పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో ఏలినాటి శని ప్రభావం వల్ల పెద్దగా మార్పులైతే ఉండకపోవచ్చు. వారి ఆరోగ్యం మరి వాళ్ళ గురించి ఏదైనా సరే ఆసుపత్రుల వ్యయం ఇలాంటివైతే గనక ఉంటాయి గానీ, మీ యొక్క ఆదాయ వనరులు పెరగటం అనేది, తర్వాత ఏవైతే ఒక పెద్ద లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నారో, ఆ లక్ష్యాల్లో ఒక కదలిక గాని మీకు కొండంత విశ్వాసం ఇవ్వటం అనేదైతే జరుగుతుంది. వివాహపరంగా ఎవరైతే వేచి ఉన్నారో, వారికి సంబంధించినవి ముఖ్యంగా ఏదైనా సరే ఈ నవంబర్ 27 తారీఖు నుంచి ఆశాజనకంగా ముందుకెళ్ళటం అనేదైతే కనిపిస్తుంది. తర్వాత ఈ రాహు, కేతువు వల్ల ఎవరికైతే భార్యాభర్తల మధ్య కొంత వాగ్వివాదాలు గానీ, ఏదో రకంగా కొంత దూరంగా ఉండవలసిన పరిస్థితులు గానీ ఎదురవుతూ ఉంటే గనక, తాత్కాలికంగా అలాంటి పరిస్థితి నుంచి కూడా కొంత ఆనందం లభించడం ఈ వారంలో సాధ్యమవుతుంది. సంతాన విషయంలో ఎప్పటిలాగానే ఎంతో కొంత మీకు సంతృప్తి లభించడం అనేదైతే ఉంటుంది. సంతానాన్ని మరి ఏదైనా సరే కొంత వేరే ప్రాంతాల్లో హాస్టల్స్‌లో అవ్వచ్చు, లేదా ఇతరత్రా మన బంధువుల పెట్టి చదివించడాలు కావచ్చు, లేదా ఇంకెక్కడైనా వేరే ప్రాంతానికి పంపించి చదివించడాలు కావచ్చు. ఆ రకంగా మీరేదైనా సరే అంకురార్పణ చేయాలనుకుంటే గనక, ఇప్పటికే వాటికి సంబంధించిన ఆలోచనలేమైనా చేస్తుంటే గనక, అలాంటి విషయాల్లో కూడా ఎంతో కొంత ముందుకు రాగలిగే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి మాత్రం ఎంతో కొంత ఇబ్బందులైతే ఈ వారం కూడా తప్పవు. ఎందుకంటే సంబంధాలు దగ్గర దాకా వచ్చి, మళ్ళీ ఏదో రకంగా ఆగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మీరేదైనా సరే కొద్దిగా ఉన్న చోట కాకుండా వేరే చోట కొద్దిగా దూర ప్రాంతాల నుంచి వచ్చే సంబంధాల పట్ల కొద్దిగా మీరు ఆసక్తి మరి కనిపిస్తే గనక, ఆ రకంగా మాత్రం విజయం పొందడానికైతే ఉంటుంది. విడిగా మాత్రం ఎంతో కొంత ఏదో రకంగా ఇబ్బంది ధనిస్తోంది. కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునే వారు ఎవరైనా అక్కడ ఉంటే, వాటికి సంబంధించిన ప్రయత్నాలైతే గనక ఇప్పుడే గట్టిగా కృషి చేసుకోవటం అనేది అవసరం. శతభిష నక్షత్రం వారికి కడుపుకు సంబంధించిన బాధలు, పూర్వభద్ర నక్షత్రం వారికి ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన బాధలు, ధనిష్ట నక్షత్రం వారికి రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, మనకి ప్రస్తుతం ఏలినాటి శని గోచారం వల్ల ఎదురయ్యే సమస్యలు. అయినప్పటికీ కూడా మిగతా అన్ని విషయాలు కూడా సానుకూలకంగా పూర్తవటం అనేదైతే కనిపిస్తుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మీరు ఈ వారంలో కొనసాగించొచ్చు. కనుక ఏ రంగంలో ఉన్నవారికైనా అంటే విద్యారంగం అవ్వచ్చు, సాంస్కృతిక రంగం అవ్వచ్చు, మరి రాజకీయ రంగం అవ్వచ్చు, క్రీడా రంగం అవ్వచ్చు. ఏ రంగంలో వారికైనా సరే ఎంతో కొంత ఆనందదాయకమైన మార్పులు ఈ వారం సంభవించడానికి కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఇతరత్ర పెద్దగా చెప్పుకోదగిన సమస్యలైతే గనక ఈ వారం ఉండవు. అయినప్పటికీ కూడా ఈ వారం మీరు ఎక్కువగా మరి లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే గనక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది.
లక్ష్మీదేవి దగ్గర ప్రతిరోజు కూడా మరి ఈ వారమంతా కూడా కొద్దిగా నేతి, ఆవు నేతితో దీపం పెట్టినట్టయితే గనక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికైతే ఉంటుంది. ఓం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. ఓం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అనే మంత్రం సాధ్యమైనంత సార్లు చదువుకున్నట్టయితే గనక బావుంటుంది. ఇక ఈ వారంలో మీకు బుధ, శుక్ర, శనివారాలు కలిసొచ్చే రోజులుగా చెప్పొచ్చు. ఈ వారంలో మీరు ఏ రంగుకు దూరంగా ఉండాలి అంటే గనక తేనె రంగుకి కొద్దిగా దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన.